వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఎంతో దీక్షతో అంటే మండల దీక్షలు పూర్తి చేసి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి మరి దగ్గర ఇరుముళ్ళు ఇప్పడం అనేది ఆనవాయితీగా ఉంది. అయితే అక్కడ కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఓ స్వామి నెల్లూరులోనే అయ్యప్ప దీక్ష విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇరుముడి కట్టి ఇక్కడే దీక్ష విరమణ చేస్తూ ఉన్నారు. ఆయన పేరు భాస్కర్ గౌడ్. వారితో మాట్లాడదాం. అసలు ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ దీక్ష విరమణ చేయడానికి కారణం ఏంటి? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? స్వామి, గత 23 ఏళ్ళుగా నేను అయ్యప్ప దీక్ష చేస్తున్నాను. గత 23 ఏళ్ళ నుంచి కేరళలో జరిగే అవమానాలు భరిస్తూ వస్తున్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో మరి ప్రతి అవమానాన్ని గమనిస్తున్నాం. మేము మా అనుభవాలు కాకుండా స్వాములు వచ్చే ప్రతి అవమానాన్ని గమనిస్తున్నాం. దాన్ని భరించలేక బాధేసి కేరళ గవర్నమెంట్కి యాంటీ మీన్స్ అసౌకర్యాలని కల్పించాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఆలోచన చేశాం. ప్రతి ఊర్లో అయ్యప్ప స్వామి గుడులు ఉంటాయి. ఆడే ఇరుముడి తీస్తాం. అయ్యప్ప స్వామి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క స్వామి ఎవరి గుడిలో వాళ్ళు ఇరుముడి తీయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేరళ గవర్నమెంట్ 450 కోట్లు ఆదాయం వస్తాం సంవత్సరానికి. వాళ్ళు ఖర్చు పెట్టే 15 కోట్లు కూడా లేదు. మరి సౌకర్యాలు అక్కడ ఉండే ఒక క్యూ 18 గంటలు 16 గంటలు 20 గంటల క్యూలో బాలికలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇంతమంది ఇబ్బంది పడతా ఉన్నా సరే మంచినీటి సౌకర్యం కాదు, బాత్రూమ్ సౌకర్యం కాదు, లెట్రిన్ సౌకర్యం కాదు, ఆహార సౌకర్యం ఏమీ లేకుండా 18 గంటలు 24 గంటలు అదేదో పెద్ద జైల్లో, అండమాన్ జైల్లో ఉన్నట్టు ఉంది తప్ప ఇంకా భక్తితో అలా ముందుకు పోవడం తప్ప సౌకర్యాలుగా ఉంది తప్ప దాన్ని ఖండన చేస్తూ ఈ నిర్ణయం చేస్తున్నాం స్వామి. అంటే అయ్యప్ప స్వామి దర్శనం అంటే వేరు కదా, అక్కడ ఆ పీఠంలో ఉండేటువంటి ప్రత్యేకత వేరే ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేకత ఉంటుందా? అది అంటే మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? స్వామి, అయ్యప్ప స్వామి అక్కడ స్థల పురాణం ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 22 సార్లు పోయి వచ్చాను నేను చెప్పేది 1-2 సార్లు పోయేవాళ్ళు పోయేసి రండి. కేరళ అయ్యప్ప స్వామిని అక్కడికి ఉంటేనే వరం ఇస్తాను, లేకపోతే ఈయనని చెప్పడు కదా స్వామి. ఇక్కడ కూడా శక్తిపీఠము, ఇక్కడ కూడా ప్రాణపీఠం జరుగుంది. సర్వాంతర్యామి అయ్యప్ప. భక్తి అనేది ఒకటి తప్ప ఫస్ట్ ఒకసారి పోయి చూసి రండి స్వామి, కాదనలేదు. కానీ మీ వల్ల ఇంకొక స్వామిలు ఇబ్బంది పడకూడదు. మన మహిళలు అడిగిన ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. 150 మంది హార్ట్ అటాక్ లీగల్ మనకు వచ్చిన పేపర్, 50 మంది చనిపోయారు. రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ సింగిల్ లోడ్ ఉంటుంది స్వామి. కాబట్టి దీన్ని ఖండన చేస్తూ ఈ నిర్ణయం. అలాగే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? మిగతా అయ్యప్పలకి ఇది ఒక రోల్ మోడల్గా దీన్ని తీసుకోవచ్చా మిమ్మల్ని? తప్పకుండా స్వామి. మేము ఇక్కడ గవర్నమెంటు, ఇక్కడ ప్రజెంటు అధికార పక్షంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన బీజేపీ మాధవ్ గారు కావచ్చు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ స్పందించాలి. మీరు మాట్లాడండి. మోడీ గారితో మాట్లాడతారో, కమ్యూనిస్ట్ నాయకుడితో మాట్లాడండి. మీరు చేస్తారో అడగండి. మీ పవర్ని ఉపయోగించండి, లేకపోతే మా పవర్ మేము చూపిస్తాం. ప్రతి స్వామి ఈ ఇయర్ కాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ అందరూ ఏ గుళ్ళో మాల తీస్తే ఆ కేరళ గవర్నమెంట్ దివాళా తీసుకుంటుంటుంది స్వామి చేసిన అయ్యప్ప. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆ స్వామికి వ్యతిరేకం కాదు. అయ్యప్ప స్వామి అంటే సర్వాంతర్యామి. సో సర్వాంతర్యామి కాబట్టి ఆయన ఎక్కడన్నా ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక్క దీంతో మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం. కేరళ ప్రభుత్వం అయ్యప్పల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి అయ్యప్పలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాపర్ దర్శనం కలిగే విధంగా ఇకనైనా చర్యలు చేపట్టాలి. అందుకు ఒక విధంగా నిరసన కావచ్చు, లేదంటే సర్వాంతర్యామి అయ్యప్ప అన్ని గుళ్ళలో ఆ అయ్యప్పే ఉన్నారు అనేటువంటి ఒక తలంపుతో తాను ఇక్కడ దీక్ష విరమణ చేస్తున్నాను అంటున్నారు భాస్కర్ గౌడ్. సో వినూత్న రీతిలో జరుగుతుంది ఇక్కడ దీక్ష విరమణ అనేది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.